ఈ ఛానల్లో నేను నా వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సినిమా పట్ల ఉన్న పర్స్పెక్టివ్ని మాత్రమే పంచుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడబోయేది సినిమాలపై నా రియాక్షన్, నా ఒపీనియన్, ట్రైలర్ బ్రేక్ డౌన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డబ్బింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ విశ్లేషణ, ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్, ఫిలిం ఎడ్యుకేషన్ గురించి. దయచేసి గమనించండి, నేను పంచుకునే విశేషాలు అన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఈ ఛానల్లో కాంట్రవర్సీస్, గాసిప్స్ లేదా నెగిటివ్ కంటెంట్ ఉండదు. సినిమా మేకర్స్, నటులు, టెక్నీషియన్స్ మరియు ప్రేక్షకుల పట్ల పూర్తి గౌరవంతో కంటెంట్ ని రూపొందించబడుతుంది. నా లక్ష్యం సినిమాని సెలబ్రేట్ చేయటం, జ్ఞానాన్ని పంచుకోవటం మరియు పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ అందించటం. ఇట్లు ఫ్లెక్స్ టాకీస్ మనీ. సినిమా ప్రేమికులందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఇది నా మొదటి వీడియో అన్నమాట. యాక్చువల్లీ ఫిట్నెస్ లో ఉన్న వాళ్ళందరికీ నా ఫేస్, నా ఆకృతి అంతా ఫెమిలియర్ అన్నమాట. ఇక రానున్న రోజుల్లో ఫిట్నెస్ ఎలా అయితే కంటెంట్ ఇస్తున్నానో ఇప్పుడు ఫిలిమ్స్ మీద కూడా కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాను. తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రానున్న రోజుల్లో మరిన్ని రసవత్తరమైన వీడియోస్, నా కైండ్ ఆఫ్ అనాలిసిస్ అయితే ఈ ఛానల్లో దొరుకుతుంది ఫిలిమ్స్ మీద. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజా సాబ్ ట్రైలర్ అయితే చూశాను భయ్యా, చాలా బాగుంది. నా వరకు బాగా నచ్చింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారు? మన వీడియోని లైక్ వేసుకోండి గురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది ప్రభాస్ గారి గురించి అండి. వింటేజ్ ప్రభాస్ గారు అయితే మళ్ళీ నాకు కనిపించారు. నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే లాస్ట్ మిర్చి దగ్గర నుంచి అనుకుంటా కొంచెం డ్రాప్ అయిపోయింది మొత్తం ఆయన ఆ కామెడీ టైమింగ్ కానీ అది కానీ ఫుల్ లెంత్. నేను అనేది నాకు బుజ్జిగాడి సినిమా కానీ డార్లింగ్ సినిమా కానీ చాలా బాగా ఇష్టం అనమాట. ఆ వైబ్స్ అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐఎమ్ రియల్లీ ఈగర్లీ వాంట్ టు సీ హిమ్ లైక్ అట్లా అనమాట. ఒక సీక్వెన్స్ ఉంది, ఇలా అంటారు అనమాట. అది భలేగా అనిపించింది. మారుతి గారి విషయంకి వద్దాం. ట్రైలర్ అంతా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ప్రేమ కథా చిత్రం అనే ఒక సినిమా ఉంటుందన్నమాట. ఆ చిత్రానికి ఆయన స్టోరీ మట్టిగా రాశారు, బట్ డైరెక్షన్ అయితే ఇవ్వలేదు. కొంచెం ఆ వైబ్స్ కూడా వచ్చినాయి. దాంతోపాటు ఆనందో బ్రహ్మ, ఇంకొక ఏదో ఉందన్నమాట, గీతాంజలి, అలాంటి టైప్స్ అయితే వైబ్స్ వచ్చినాయి. బట్ అలా కాదు, అలా అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు లార్జ్ స్కేల్లో కూడా ప్లాన్ చేశారు, విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా. దాని గురించి మాట్లాడతాను. నేను ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు నేను అనుకున్నా, అరే ఏంట్రా ఇది బుల్ బులయ్య వైబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ అన్నకి హిందీలో, బాలీవుడ్లో బాగా క్రేజ్ ఉంది కదా, ఇండియా వైడ్ మొత్తం క్రేజ్ ఉంది కదా, సో అలా తీస్తున్నారేమో అనుకున్నా. బట్ అమ్మయ్య, బతికించారు స్వామి. ఆ వైబ్స్ అయితే లేవు. కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది ట్రైలరు. అండ్ విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చేస్తే, ట్రైలర్లో ఉన్న విఎఫ్ఎక్స్, సిజిఐ చూస్తే అక్కడక్కడ ఓకేగా ఉంది, అక్కడక్కడ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఈ సినిమా బడ్జెట్ 400 నుంచి 450 కోట్లు అయితే ఉంది. నేను ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేశాను. సో మెజారిటీ ట్రైలర్ మొత్తం చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, కంప్లీట్గా గ్రాఫిక్స్ మీద డబ్బులు పెట్టారని అనిపిస్తుంది. సీజీ కూడా అక్కడక్కడ అన్ఫినిష్డ్గా అనిపిస్తుంది. నాకు ఎందుకో అలా అనిపించింది. ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చేసరికి ఆ స్కేల్ ఏదైతే ఉంటుందో అది డ్రాప్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే లార్జ్ స్క్రీన్కి వెళ్ళాక మనకి ఆ డిఫరెన్స్ అనేది పక్కా క్లియర్గా కనిపించింది. బట్ ఐ డోంట్ నో, మేబీ ఇంకా చాలా టైం ఉంది సినిమా రిలీజ్కి. జనవరి 9వ తారీఖు రిలీజ్ అన్నారు. బట్ నాకు ఇంకొకటి అర్థం కాలేదు, అప్పుడెప్పుడో సినిమాకి ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారని. దగ్గరగా ఇంకొక 3-4 నెలలు అయితే ఉంది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్లాన్. మేబీ హైప్ ఇంకా క్రియేట్ చేయడానికి. అలానే ప్రభాస్ అన్నని చూసి, ఫ్యాన్స్ చూసి చాలా రోజులు అయిపోయింది. ఈవెన్ నేను ఆ ప్రభాస్ గారి టైమింగ్ని చూసి, ఆ కామెడీ టైమింగ్ని చూసి చాలా రోజులు అయిపోయింది. సో నాకైతే ట్రైలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది. కార్తిక్ అనుకుంటా ఆయన ఆదిపురుష్కి చేశారు. దానికి తర్వాత దానికి బిర్యానీ, ఇంకా రకరకాలుగా సినిమాలు ఉన్నాయి కొన్ని. ఆయన తమిళ ఆయన అనుకుంటా. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, గ్రాండ్ స్కేల్లో తీసుకెళ్తున్నారు. ట్రైలర్ని 0.25లో పెట్టి చూస్తే చాలా వరకు హిడెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ క్రోకోడైల్, ఎలిఫెంట్స్, తర్వాత క్రీచర్స్, డిఫరెంట్ క్రీచర్స్ వస్తున్నాయి. అండ్ ట్రైలర్ ఎండ్ పార్ట్కి వచ్చేసరికి అప్సైడ్ డౌన్ అవుతుంది. అప్సైడ్ డౌన్ అన్నప్పుడు ప్రభాస్ గారి ఎట్లా అంటారనమాట, అది ఆ రివర్స్లో ఉన్నోళ్ళు తిరిగి వాపసు జనాలు పడిపోవటం, అలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదో ఉంది లోపల. అండ్ నేను స్టార్టింగ్లో అన్నాను కదా, ఏంటి వీళ్ళు ఇంత త్వరగా రిలీజ్ చేశారని. నాకు తెలిసి రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు హైప్ కూడా అన్నా కదా, హైప్ క్రియేట్ చేయడానికి ఒకటి, తర్వాత అఫ్కోర్స్ ప్రభాస్ గారికి హైప్ అవసరం లేదనుకోండి, ఆయనే పెద్ద హైప్. కాకపోతే ఏంటంటే, ఒక ట్రైలర్ వదిలి ఇంకొక రెండో ట్రైలర్ రిలీజ్కి దగ్గరగా ఉన్నప్పుడో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడో చేస్తారేమో అని అనుకుంటున్నాను.
ఈ నాకు తెలిసి సాంగ్స్ కూడా తమనన్న చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, నేను మొన్న ఓజీ ఇంటర్వ్యూలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం లైక్ ఒక 4 పర్ఫెక్ట్ ఆల్బమ్, ఒక ఐటెమ్ సాంగ్, ఒక మెలోడీ సాంగ్, ఒక టైటిల్ సాంగ్ అన్నారు. సో, ఐ థింక్ ఈ సాంగ్స్ రిలీజ్ చేస్తారనుకుంటా ఈ గ్యాప్‌లో. అండ్ ఆల్సో మారుతి గారు గూడా నిన్న మార్నింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒక సాంగ్ అనేది ఫినిష్ చేశారని. ఐ థింక్ ఆ వీడియోస్ గూడా త్వరలోనే వస్తాయి, రోల్ ఔట్ అవుతాయి. సో, ఐయామ్ ఎక్సైటెడ్ టు సీ. బట్ కొంచెం సీజీ పార్ట్ మటుకు కొంచెం మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేస్తారేమో అనుకుంటున్నా డెఫినెట్‌లీ. ఎందుకంటే దీని ద్వారా వచ్చే రివ్యూస్ ఆఫ్‌కోర్స్ అందరూ చూస్తారు. మారుతి గారు గానీ, ఎవరైనా గానీ, ఆ కార్తిక్ గారు, ఆ సినిమాటోగ్రాఫరు, వీడియో ఎడిటర్ అందరూ చూస్తారు. లిటిల్ బిట్ థింగ్స్‌ని వాళ్ళు కవర్ చేసేస్తే సినిమా అయితే సంక్రాంతి పండగకి నవ్వుల పండగ. ఫ్యామిలీ మొత్తం చూసుకోవడానికి సూపర్‌గా ఉంటది. సో, అదండి వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. కొత్తగా ఈ ఛానల్‌కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.